హలో ఎవ్రీవన్. మీ ఇంట్లో కిడ్స్ 1 ఇయర్ 2 ఇయర్ బేబీస్కి ఏదైనా గిఫ్టింగ్ ఆప్షన్ లాగా మీరు ఒక బైక్ కొందాం, చిన్న వాళ్ళ ఇంట్లో ఆడుకునేలాగా ఒక రైడ్ ఆన్ కొందాం అనుకుంటే దిస్ రైడ్ ఆన్ ఈజ్ ద బెస్ట్ వన్ అండి. ఇది ఫ్యాబ్ అండ్ ఫంకీ బ్రాండ్. నేను ఫస్ట్ క్రై యాప్లో తీసుకొని కూడా 3 months అయ్యాకే నేను నా హానెస్ట్ రివ్యూ ఇస్తున్నాను. మా అబ్బాయి అది ఒరిజినల్ బైక్ లాగా రౌండ్స్ వేసేస్తున్నాడు. 1137 ఉందండి ప్రైస్ మనకిది. అండ్ బాడీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇందులో 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి నచ్చిన కలర్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కోసారి అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోతుంది నచ్చిన కలర్. అండ్ దీని పార్ట్స్ డిస్మాంటిల్ చేసి వస్తాయండి. మనం అసెంబుల్ చేసుకోవచ్చు యూట్యూబ్ వీడియో చూసి, లేకపోతే మనం అసెంబుల్ సర్వీస్ని బుక్ చేసుకోవచ్చు. సర్వీస్ వచ్చేసరికి 150 రూపీస్ పడుతుంది. దీని స్ట్రాంగ్ బాడీ అండి, చాలా అంటే చాలా మా వాడు మా నందీష్ అసలు ఆ బండిని ఎగరేసి దించుతాడు. అసలు ఆ బండి ఎదురు బటన్ ఉంటుంది సీట్ దగ్గర, ఆ బటన్ క్లిక్ చేస్తే రోబో ఫేస్లో లైటింగ్స్ వస్తుంది. అండ్ జానీ ఎస్ పాప అని రైమ్ లూప్లో వస్తుంది. ఆ 2 lines అలా 2-3 lines ఎవరు 2-3 ర్యాండమ్గా వస్తాయి సాంగ్స్ కూడా. చాలా ఎంజాయ్గా ఉంటుందండి. కిడ్స్ అయితే ట్రస్ట్ మీరైతే ఈ రైడ్ ఆన్ని బ్లైండ్గా ఆర్డర్ చేసేసుకోవచ్చు. మీ కిడ్స్ అయితే ఎంత ఎంజాయ్ చేస్తారో. మా అబ్బాయి అసలు దీన్ని వదలడు. స్టార్టింగ్లో ఎక్కువ వాడేవాడు కాదు, అసలు పట్టలేదు. ఫస్ట్ కూర్చోడానికి వాడికి ఎలా తోలాలో అర్థం కాలేదు. వితిన్ 2 hours వాడు అస్సలు గిరగిరా ఇప్పుడు చూసారు కదా, గిరా తిరుగుతున్నాడు అసలు ఆ బండి పట్టుకొని. 1 year 2 year పిల్లలకైతే చాలా బాగుంటుందండి ఇది. అప్రాక్సిమేట్లీ 1 to 3 years ఏజ్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని వాళ్ళు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు. జస్ట్ 1100కి మా అబ్బాయి అయితే దీన్ని మేము ఊరెళ్తే వాడి బైక్ని రాగానే ఎంత మిస్ అవుతాడో చూసారా. ఇలా బటన్ ప్రెస్ చేస్తే లైట్ వెలుగుతుంది. అండ్ జానీ ఎస్ పాప అని లూప్లో వస్తుంది. దిస్ ఈజ్ మై హానెస్ట్ రివ్యూ.